హైదరాబాదులో అంతమందితో భగవద్గీత చెప్పించేటప్పుడు మీరు ఏడుస్తారు కూర్చొని. పుస్తకం పట్టుకొని చదువుతుంటే సిగ్గు అవుతుంది. మీకే సిగ్గు, నాకు నేనేం చెప్పను. అప్పుడు నేను మైకులో కూడా ఎవరికి ఏమన్నాను, ఎందుకంటే దండిగా ఉంటారు జనం. ఇప్పుడు ఎవరు మన ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నా. అక్కడ నేను చెప్పను, కానీ మీకే అవమానం అవుతుంది. అకస్మాత్ నేను తిడితే మీరు హాయిగా అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు. తిట్టను. ఎప్పుడు ఇంట్లో యజమాని ఏదైనా కోపం వస్తే మౌనంగా ఉండిపోతే ఎంత కష్టమవుతుందంటే, ఓపారి తిట్టేస్తే అమ్మ తిట్టేసావు అయిపోతుంది. అమ్మ ఏదైనా కోపంగా ఉండి మాట్లాడుకోకుండా అట్లానే తిరిగాడుతూ ఉంటే ఎంత కష్టమవుతుందంటే, ఎంత నరకం అవుతుందో మనకు తెలీదు. భార్య కానీ, భర్త కానీ, అమ్మ కానీ, నాన్న కానీ. అవుతుందా లేదా? తిట్టేస్తే అక్కడ సరిపోతుంది, మన తప్పు తెలుసుకున్నట్టు ఉంటుంది. మాట్లాడకపోతే వారం రోజులు మనకు నిజంగా డిప్రెషన్కి వెళ్ళిపోతాం మనం. ఎందుకమ్మా నువ్వు మాట్లాడవు, నువ్వు ఇట్లా అని. అంత అంత క్రూరమైన మనం తప్పు చేశామా అని ఒక మనసులో వచ్చేసి అమ్మను కూడా నాన్నను కూడా పోగొట్టుకుంటున్నామా అనేటువంటి ఒక ప్రాబ్లం లోపల వచ్చేస్తుంది మనకు సైకలాజికల్గా. సో కాబట్టి ఆ రోజు తిట్టను మీకు, నేనేమీ తిట్టను. ఎంత బాగా చూసుకొని చదువుతున్నారు, ఆహా నా సోంబేరి భక్తులు అంటాను అంతే. వాళ్ళకి ఎంత ఆనందమో అంటాను, చాలు, అంతే చాలు. అందుకని అది అవమానాన్ని పడద్దండి. చేతన అవుతుంది మీకు, మెమొరీ పవర్స్ మీకు వస్తుంది. లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, ఇవన్నీ కూడా సౌందర్య లహరి కానీ వచ్చేస్తుంది నోటికి. అమ్మవారు అట్లా మనకు నాలుకలో రాసేస్తుంది. ఏమీ రానివాడు లలితా సహస్రనామం చదువుతున్నారు, అక్షరం రానివాళ్ళు విష్ణు సహస్రనామం చదువుతున్నారు. ఎందుకంటే శ్రద్ధ. మనకు అదొకటే గతి, ఇంకేమీ గతి లేదు మనకు అనే భావన మనకు రావాలి. ఇటువంటి అవకాశం మనకుంది, దీన్ని మనం పెట్టుకుందాము అనేది రావాలి మనకు.